పార్వతికి పెళ్ళైన తర్వాత ఆమె అత్తగారు మంచాన పడింది. పార్వతి ఇంకా తల్లి కూడా కాలేదు. అందువల్ల ఊరి వాళ్ళంతా ఆమెని గొడ్రాలని అంటూ ఉంటారు. ఎప్పుడైనా పార్వతి ఊర్లో బయటకొచ్చిందంటే చాలు, ఆడవాళ్ళందరూ ద్వేషపూరిత కళ్ళతో ఆమెను చూస్తూ ఉంటారు. పద పదవే, పొద్దు పొద్దున్నే ఈ గొడ్రాలి ముఖం కనిపించింది, ఈ రోజంతా ఎలా ఉంటుందో ఏంటో. నిజమే అక్క, ఈ గొడ్రాలు దాని ముఖం చూస్తే రోజంతా ఏమవుతుందో ఏమో. దీని అడుగే మంచిది కాదు. రాగానే అత్తగారు మంచాన పడింది. పాపం ఆమె బాగానే ఉండేదక్కోయ్. కానీ ఇప్పుడు చూడు, ఇదేమో ఇంకా గొడ్రాలిగానే ఉంది. పార్వతి గ్రామస్తుల మాటలను అస్సలు పట్టించుకునేది కాదు. ఎందుకంటే ఏదో ఒక రోజు దుర్గమ్మ తల్లి తన మొర వింటుందని నమ్మేది. పార్వతి అదే నమ్మకంతో దుర్గమ్మ తల్లికి రోజు పూజ చేసేది. నవరాత్రి పండుగ వచ్చింది. పార్వతి రోజు వ్రతాలు పూజలు చేయసాగింది. అత్తయ్య, దుర్గమ్మ తల్లి ప్రసాదం తీసుకోండి. ఒక్క నిమిషం అత్తయ్య, నేనే తినిపిస్తాను. కోడలా, నువ్వు నవరాత్రి పూజలు చేస్తున్నావు, కానీ ప్రతిసారిలాగే మన ఇంటికి ఎవ్వరూ రారు. మరి కన్య పూజ ఎలాగా? అత్తయ్య, నేను భారమంతా దుర్గమ్మ తల్లికే వదిలేశాను. అమ్మ కోరుకుంటే మన ఇంట్లో కన్య పూజ తప్పకుండా జరుగుతుంది అత్తయ్య. ఎలాగైతే భక్తుడు భగవంతుణ్ణి చూడాలనుకుంటాడో అలాగే భగవంతుడు కూడా భక్తుల ప్రేమకు లొంగిపోతాడు. అందుకే అంటారు, భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడని. నవరాత్రుల్లో దుర్గమ్మ తల్లి తన భక్తుల్ని పరీక్షించడానికి తప్పకుండా వస్తుందని అంటారు. 9 మంది దేవతలు భూలోకంలో సంచరిస్తున్నారు. ఆ రోజు దుర్గాష్టమి. దేవతలందరూ చిన్న చిన్న పాపలుగా మారి చిరిగిన బట్టలతో, చెదిరిన జుట్టుతో ఇంటింటికి వెళ్తూ ఉంటారు. మేమందరం ఆకలితో ఉన్నాం, ఏదైనా ఉంటే పెట్టమ్మా. వెళ్ళు వెళ్ళు, తినడానికి ఏమీ లేవు. మా కన్య పూజ అయిపోయింది. ఎలాగున్నారో చూడు, ఏ భికారికి పుట్టారో వీళ్ళంతా. 9 మంది దేవతలు ఊళ్ళో ప్రతి ఇంటికి వెళ్తారు. కానీ ఎవ్వరూ కూడా వాళ్ళ అవతారాలు చూసి ఇంట్లోకి రానివ్వరు. వాళ్ళు మరో ఇంటికి వెళ్ళి, అమ్మా, తినడానికి ఏమైనా ఉంటే పెట్టమ్మా, ఈరోజు దుర్గాష్టమి కదా అమ్మా. లేవలేవ్, మా ఇంటి కన్య పూజకు మిమ్మల్ని పిలవలేం. మా ఇల్లంతా మైలైపోతుంది. మీ బట్టల మీద ఈగలు వాలుతున్నాయి. చిచే, మిమ్మల్ని ఇంట్లోకి పిలిచి రోగాల్ని తెచ్చుకోవాలా ఏంటి? అమ్మా ఏంటి అమ్మా? నేను నీకు అమ్మనటే? వింటున్నారా? పక్కింట్లో ఉండే మంచి మంచి పిల్లల్ని కన్య పూజకి పిలవండి. పిల్లల రూపంలో ఉన్న దేవతలు ఆ ఇంటి నుండి వెళ్ళిపోతారు. అప్పుడే అక్కడికి పార్వతి వస్తుంది. ఆగండి పిల్లలు, మీరంతా మా ఇంటికి రండి. నేను మీ అందరికీ దుర్గమ్మ ప్రసాదం పెడతాను, తింటారుగా? ఆ గొడ్రాలింటికే వెళ్ళండి, దాన్నే అమ్మని పిలవండి. ఎలాగైనా దాన్ని అమ్మని పిలిచేవారే లేరు. ఓ పార్వతి, ఇప్పుడు నువ్వు అడుక్కు తినే 9 మంది కూతుళ్ళకి తల్లివయ్యావు. పార్వతి ఆ మాటలేవి పట్టించుకోకుండానే ఆ పిల్లల్ని తన ఇంటికి తీసుకొస్తుంది. రండి, నేను మీ కాళ్ళు కడుగుతాను. ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చుని భోంచేయండి. ఇంతమంది పిల్లల్ని ఎక్కడి నుండి తీసుకొచ్చావు? వాళ్ళ అవతారాలు చూడు. పిల్లలు చాలా ఆకలితో ఉన్నారండి. వాళ్ళకి ఎవ్వరూ ఏమీ పెట్టలేదు. పిల్లలు భగవంతుడి స్వరూపాలండి. బహుశా ఈ పిల్లలతోనే నేను కన్యపూజ చేయాలన్నది దుర్గమ్మ తల్లి కోరికనుకుంటా. ఏం పర్వాలేదు బాబు, ఎలాగైనా గ్రామస్తులు మన ఇంటికి రారు. మీరిద్దరూ ఆ పిల్లలకి కన్యపూజ చేసి ఆశీర్వాదం తీసుకోండి. హరీష్ మరియు పార్వతి కలిసి ఆ పిల్లల కాళ్ళు కడిగి వాళ్ళకి హల్వా, పూరి, శనగలు పెడతారు. అమ్మా, ప్రసాదం చాలా బాగుంది. చెల్లెలు, అమ్మ ప్రసాదం చాలా బాగా చేసింది కదా. పిల్లలందరూ అవునంటూ తలూపుతారు. పార్వతి చాలాసేపటి వరకు ఆ పిల్లలందర్నీ చూస్తూ ఉండిపోతుంది. దుర్గమ్మ తల్లి, ఈ పిల్లల్ని చూస్తుంటే 9 మంది పిల్లలకి నేనే తల్లిని అనిపిస్తుంది. ఈ పిల్లలు ఎంత అందంగా ఉన్నారో. ఆ పిల్లలందరూ కడుపు నిండా తింటారు. కొద్దిసేపటి తర్వాత ఆ పిల్లలు పార్వతితో ఇలా అంటారు. అమ్మా, మేము వెళ్ళే సమయం అయింది, ఇప్పుడు మేము బయలుదేరాలి. అయ్యో అదేంటి, మీరిప్పుడే వచ్చారు కదా. మీరందరూ వెళ్ళిపోతే నా ఒడి ఖాళీ అయిపోతుంది. మీరిక్కడే ఉండండి. అమ్మా, ఇప్పుడు నీ ఒడి ఖాళీగా ఉండదమ్మా. మేము నిన్ను అమ్మా అని పిలిచాం. నువ్వు ఒక అమ్మలా మాకు తినిపించావు, మమ్మల్ని ప్రేమించావు. నువ్వు మా పరీక్షల్లో నెగ్గేవమ్మా. నీ భక్తి శ్రద్ధలకి మెచ్చి మేము 9 మంది దేవతలము నీకు దర్శనమిస్తాము. అలా అని ఆ పిల్లలు దేవతలుగా మారిపోతారు. ఎదురుగా 9 మంది దేవతలను చూసి పార్వతి చాలా సంతోషిస్తుంది.
దేవతలందరూ పార్వతిని ఆశీర్వదిస్తారు. కొద్దిసేపటికి మంచాన పడ్డ అత్తగారు పైకి లేచి దేవతలందరికీ నమస్కరిస్తుంది. దేవతలు పార్వతీ కుటుంబానికి దర్శనమిచ్చి అంతర్ధానమైపోతారు. అందుకే అంటారు, ఇంటి ముందుకొచ్చి ఆకలన్నా అవసరమన్నా వట్టి చేతులతో తిరిగి పంపొద్దని, బదులుగా వాళ్ళకి ప్రేమతో సహాయం చేయమని. ఎవరికి తెలుసు భగవంతుడు ఏ రూపంలో వస్తాడో. జీవితంలోని ప్రతి క్షణాన్ని మంచి పనుల్లో ఉపయోగించండి. తద్వారా మీ జీవితం విజయవంతమవుతుంది. 9 మంది దేవతలు పార్వతి ఇంటికి 9 మంది పాపల రూపంలో వచ్చి పార్వతి ఒడి నింపారు. కొద్ది సంవత్సరాలకి పార్వతికి 2 పిల్లలు పుడతారు. గ్రామస్తులకి ఈ విషయం తెలిసి దుర్గమ్మ తల్లిని క్షమాపణ కోరుకుంటారు. ఇకపై ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించమని ప్రతిజ్ఞ చేస్తారు. ఒక గ్రామంలో దివ్య అనే అమ్మాయి ఉండేది. ఆమె తల్లిదండ్రులు చాలా పేదవారు. వాళ్ళు ఎప్పటినుండో దివ్య కోసం అబ్బాయిని వెతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళ పేదరికం వలన పెళ్లి సంబంధాలు అస్సలు కుదరవు. ఒకరోజు దివ్య తన ఫ్రెండ్స్తో జాతరకి వెళ్తుంది. అక్కడ తనకి అర్జున్ అనే అబ్బాయి పరిచయం అవుతాడు. అర్జున్కి దివ్య చాలా నచ్చుతుంది. ఇక తను మరుసటి రోజే సంబంధం మాట్లాడడానికి దివ్య ఇంటికి వస్తాడు. దివ్య తల్లిదండ్రులు తనని అర్జున్కి ఇచ్చి పెళ్లి చేస్తారు. దివ్య అర్జున్ని పెళ్లి చేసుకుని తన అత్తగారి ఇంటికి వెళ్ళగా వారి పెద్ద అందమైన ఇంటిని చూసి చాలా ఆశ్చర్యపోతుంది. ఆ ఇంట్లో దివ్య చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఒకరోజు దివ్యకి దాహం వేసి నీళ్లు తాగడానికి లేచినప్పుడు అర్జున్ బెడ్పై లేకపోవడం చూసి, అరే, ఈయన ఎక్కడికి వెళ్ళారు? ఈ సమయంలో ఆయన ఎక్కడికి వెళ్ళుంటారు? దివ్య అర్జున్ని ఇల్లంతా వెతుకుతుంది. కానీ అర్జున్ కనిపించడు. అదీ కాక దివ్యకి ఇంకేవో అరుపులు వినిపిస్తూ ఉంటాయి. దివ్య శ్రద్ధగా వినగా ఆ శబ్దాలు పైనుండి వస్తూ ఉంటాయి. దివ్య పైకి వెళ్లి చూసేసరికి అక్కడ అర్జున్ ఒక తాళం వేసిన రూమ్ బయట నిల్చుని ఉంటాడు. అర్జున్ దివ్యను చూసి భయపడిపోతాడు. మీరు ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారండి? ఏమీ లేదు, నేను కొంచెం చల్లగాలి కోసం వచ్చాను. ఈ రూమ్ బయట ఏం చేస్తున్నారండి? నాకు ఇక్కడేదో మహిళ గొంతుకు వినిపించిందండి. లేదు లేదు, ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేరు. సరే పదండి. అర్జున్ కిందికి దిగుతూ ఉంటాడు. దివ్య కూడా అతని వెనకే ఉంటుంది. కానీ తను మాటి మాటికి ఆ రూమ్ ని వెనక్కి తిరిగి మరీ చూస్తుంటుంది. తనకి ఏదో తేడాగా అనిపిస్తుంది. కానీ ఆమె ఆ సమయంలో వాళ్ళ గదిలోకి వెళ్ళి నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయం అర్జున్ ఏదో పని మీద బయటికి వెళ్తాడు. కానీ వెళ్లే ముందు దివ్యని పైకి వెళ్ళకూడదని చెప్తాడు. దివ్య రోజంతా తొంగి తొంగి పైకి చూస్తూనే ఉంటుంది. అసలు పైన ఏముంది? అర్జున్ నన్ను పైకి వెళ్ళడానికి ఎందుకు నిరాకరించాడు? నిన్న రాత్రి ఆయనే పైకి వెళ్ళాడు. అక్కడ ఎవరో గొంతు కూడా వినిపించింది. ఎవరో ముసలావిడి గొంతులాగా అనిపించింది నాకు. కానీ ఎవరై ఉంటారో? ఒకవేళ నిజంగానే పైన ఎవరైనా ఉంటే అర్జున్ అది నా దగ్గర ఎందుకు దాస్తున్నాడు? మరి పైన ఎవరూ లేకపోతే అతను నన్ను ఎందుకు పైకి వెళ్ళొద్దు అని అంటాడు? అర్జున్ వద్దు అని చెప్పాక కూడా దివ్య పైకి వెళ్తుంది. తను ఆ తాళం వేసిన గది బయట నిల్చుని ఆ తాళాన్ని చూస్తూ ఉంటుంది. దివ్య ఆ గది యొక్క కిటికీల దగ్గరికి వెళ్తుంది. కిటికీలు లోపల నుండి మూసుంటాయి. దివ్యకి ఆ గది లోపలికి ఎలా వెళ్లాలో అర్థం కాదు. తను మేడపై నుండి ఒక ఇటుక తెచ్చి ఆ తాళాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నిస్తుంది. అప్పుడే అక్కడికి అర్జున్ వస్తాడు. అది చూసి అర్జున్కి చాలా కోపం వస్తుంది. అర్జున్ చూసి దివ్య చాలా భయపడుతుంది. నిన్నిక్కడికి రావద్దని చెప్పాను కదా, నీకు అర్థం కాలేదా? తక్షణమే ఇక్కడి నుండి వెళ్ళు. నా మాట అర్థమవుతుందా? నువ్విక్కడికి ఎప్పుడూ రావద్దు. అలాగేనండి, నేను రాను. నేను ఇక్కడికి ఎప్పటికీ రానండి. దివ్య ఏడుస్తూ కిందకి వెళ్ళిపోతుంది. తన గదిలో కూర్చుని బాగా ఏడుస్తుంది. తను ఎప్పుడూ ఆ గది గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి మళ్ళీ దివ్యకి మెలకు వచ్చేసరికి మళ్ళీ బెడ్పై అర్జున్ లేకపోవడం చూస్తుంది. రోజు అర్జున్ దొంగతనంగా పైకి భోజనం తీసుకుని వెళ్లడం దివ్య చూస్తుంది. దివ్య అర్జున్ని ఆ విషయం గురించి ఎప్పుడు అడిగినా తను ఆ మాటను దాటేసి అతనికి నిద్రలో నడిచే అలవాటు ఉందని చెప్తాడు. ఒకరోజు ఎప్పట్లాగానే అర్జున్ అర్ధరాత్రి తన బెడ్పై ఉండడు. ఇవాళ ఎలాగైనా నాకు నిజం తెలియాల్సిందే. అసలు అర్జున్ ప్రతిరోజు రాత్రి ఎవరి కోసం పైకి భోజనం తీసుకుని వెళ్తున్నాడు? దివ్య ధైర్యం చేసి మెట్లపైన నిల్చుంటుంది. దివ్యకి అక్కడి నుండి అర్జున్ మరియు ఎవరో ముసలావిడి గొంతుకు వినిపిస్తూ ఉంటుంది. తను శ్రద్ధగా వింటూ ఉంటుంది. ఇదిగో చూడు, ఇవాళ నేను నీకోసం నీకు ఇష్టమైన భోజనం తీసుకొచ్చాను. ఇది చాలా రుచిగా ఉందే.
నేను నీకోసం ఎవ్వరికీ తెలియకుండా భోజనం తీసుకొస్తున్నాను. దేవుడా, అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? పైన ఆ గదిలో ఎవరో ముసలావిడుంది, కానీ ఆమెని అర్జున్ ఎందుకు ఇలా దాచిపెడుతున్నాడు? ఒకరోజు రాత్రి అర్జున్ గాఢ నిద్రలో ఉండగా దివ్య మెల్లగా ఆ గది తాళాన్ని దొంగిలించి తను పైకి వెళ్తుంది. ఇక ఆ తాళంతో పై గదిని ఓపెన్ చేస్తుంది. గది తెరిచి తెరవగానే లోపల చూసి తనకి మతిపోతుంది. అక్కడ ఒక ముసలి గర్భవతి దయ్యం లావుగా ఉన్న తాళ్లతో కట్టేసి ఉంటుంది. ఎవరు నువ్వు? దయ్యం, ఇక్కడ ఒక దయ్యం ఉంది. అందుకే అర్జున్ నన్ను ఇక్కడికి రానివ్వట్లేదన్నమాట. కానీ ఈ ముసలి గర్భవతి దయ్యాన్ని ఎందుకు ఇక్కడ బంధించాడో? వెళ్ళిపో ఇక్కడి నుండి. నువ్వు నా పిల్లల్ని దొంగిలించడానికి వచ్చావు కదా, నేను అలా జరగనివ్వను. అప్పుడే అర్జున్ మెట్లెక్కి అక్కడికి వస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు దివ్య? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నిన్ను పైకి రావద్దని? ఆ గది నుంచి దూరంగా ఉండమని 100 సార్లు చెప్పాను కదా. ఇప్పుడు దీని పరిణామం ఏంటో తెలుసా దివ్య నీకు? కానీ ఏమండి, ఇక్కడ ఒక దయ్యం ఉంది. ఈ దయ్యాన్ని ఇక్కడ ఎందుకు బంధించారు? నేను నీకు అంతా చెప్తాను. ఈ ఇల్లు మా తాతయ్యది. ఆయన చనిపోయాక మా అమ్మ నాన్న నన్ను పట్నంకి తీసుకువెళ్ళిపోయారు. ఒకరోజు ఒక యాక్సిడెంట్లో మా అమ్మ నాన్నలు కూడా చనిపోయారు. నేను ఒంటరి వాడిని అయిపోయాను. అప్పుడు నేను ఇంటికి తిరిగి వచ్చేసాను. నేను వచ్చాక ఒక 2 రోజులు బాగానే ఉంది. కానీ 3వ రోజు నుండి నాకు చాలా విచిత్రాలు జరిగాయి. నాకు ఒక గర్భవతి దయ్యం కనిపించింది. ఒక దయ్యం గర్భవతిగా ఉండడం ఏంటి అని నేను ఆశ్చర్యపోయాను. తను గర్భవతి కాబట్టి తన పిల్లలు పుట్టే వరకు తనని ఇక్కడే ఉంచుతామని అనుకున్నాను. ఒకరోజు నేను ఒక బాబాని పిలిచాను. ఆయన ఈ దయ్యాన్ని ఈ గదిలో బంధించారు. ఇంకా ఎప్పుడూ వేరే మహిళ ఈ దయ్యానికి ఎదురుపడకూడదని ఆయన చెప్పారు. అలా జరిగితే తను ఆమెను చంపేస్తుందట. మీరిదంతా నాకు ముందే చెప్పుంటే నేను మీ గురించి ఎప్పుడూ తప్పుగా అనుకునేదాన్ని కాదు కదండి. సరేలేండి, ఇది చెప్పండి, ఈ దయ్యం ఎప్పటి వరకు ఇక్కడ ఉంటుంది? ఈ దయ్యానికి పిల్లలు పుట్టే వరకు మనం తనని ఇక్కడే ఉంచాలి. ఒకవేళ మనం ఈ దయ్యాన్ని అంతం చేస్తే తనతో పాటు తన పిల్లలు కూడా చనిపోతారు. అలా చేయడం పాపం కదా దివ్య? అవునండి, మీరు చెప్పేది నిజమే. దివ్యకి నిజం తెలిసాక తను ఆ గది నుండి దూరంగా ఉంటుంది. మరియు దూరంగా ఉంటూనే అర్జున్కి చాలా హెల్ప్ చేస్తుంటుంది. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు రాత్రి ఆ దయ్యం గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ రోజు అర్జున్ ఇంట్లో లేకపోవడంతో దివ్యకి ఏం చేయాలో అర్థం కాదు. ఆ దయ్యానికి పురుటి నొప్పులు వస్తున్నట్టున్నాయి. కానీ నేను ఆ గదిలోకి వెళ్ళకూడదు కదా, కానీ వెళ్లాల్సిందే. దివ్య ధైర్యం చేసి పైకి వెళ్తుంది. ఆమెని చూసి దయ్యానికి చాలా కోపం వస్తుంది. వెళ్ళిపో ఇక్కడి నుండి, లేదంటే నేను నిన్ను చంపేస్తాను. నాకు తెలుసు నువ్వు నా పిల్లల్ని దొంగిలించడానికే వచ్చావని. అలా జరగనివ్వను. లేదు, నేను అలా చెయ్యను. నన్ను నమ్ము, నేను నీకు సహాయం చేయడానికే వచ్చాను. దివ్య ఎంత చెప్పినా దయ్యం కోపం తగ్గదు. దయ్యం వెంటనే 12 పిల్లలకి జన్మనిస్తుంది. నా పిల్లలు నేను తల్లినయ్యాను. నా జీవితం మొత్తం ఎదురు చూశాను నా పిల్లల కోసం. చూడు, బ్రతికి ఉన్నప్పుడు కాదు, చనిపోయాక నా పిల్లలు దక్కారు. అది కూడా 12 మంది. అవును, చూడు, వీళ్ళంతా నీ పిల్లలే. నన్ను విడిపించు. నేను నా పిల్లల్ని ఎత్తుకోవాలి. నేను వాళ్ళని చాలా ప్రేమగా చూసుకోవాలి. లేదు, నేను అలా చేయలేను. అర్జున్ నన్ను అసలు అలా చేయొద్దన్నాడు. నేను నిన్నేం చెయ్యను. నువ్వు నాకు సహాయం చేశావు కదా, విడిపించి నన్ను. నా పిల్లలకి పాలివ్వనివ్వు. అప్పుడు దివ్య జాలిపడి ఆ దయ్యాన్ని విడిపిస్తుంది. ఆ తర్వాత దయ్యం దివ్య గొంతు పట్టుకుని, నువ్వు నా పిల్లల కోసం వచ్చావు కదా, నిన్ను బ్రతకనివ్వను. నేను ఎవ్వరిని నా పిల్లల దరిదాపుల్లో కూడా రానివ్వను. వదలు నన్ను. నిజంగా నేను నీ పిల్లల కోసం రాలేదు. నన్ను నమ్ము. నాకు అన్నీ తెలుసు. నువ్వు నీ భర్త కలిసి నా నుండి నా పిల్లల్ని లాక్కోవడానికి నన్ను ఇక్కడ బంధించారు. అందరినీ చంపేస్తాను. దయ్యం దివ్య గొంతు గట్టిగా పట్టుకుని ఉంటుంది. అప్పుడే అక్కడికి అర్జున్ వచ్చి, అయ్యో దేవుడా, దివ్య నువ్వు దయ్యాన్ని ఎందుకు విడిపించావు? ఇప్పుడు ఈ దయ్యం మనల్ని వదిలిపెట్టదు దివ్య. ప్లీజ్ నన్ను వదిలే. నా కడుపులో కూడా బిడ్డ ఉంది. నా బిడ్డ కోసమైనా నన్ను వదిలే ప్లీజ్. దయ్యం ఆ మాట విని శాంతిస్తుంది. ఇక తను దివ్య గొంతు వదిలి తన కడుపుపై చెయ్యి పెట్టి దివ్య అబద్ధం చెప్తుందేమో అని చూస్తుంది. నీ కడుపులో కవల పిల్లలున్నారు. ఏంటి నిజంగానా? నిజమా? నేను తండ్రిని కాబోతున్నానా? నువ్వు నాకెందుకు చెప్పలేదు?
ఈ రోజే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఈ విషయం తెలిసిందండి. మీకు చెప్పడానికి మీరు లేరు కదా. దివ్య మరియు అర్జున్ చాలా సంతోషంగా ఉండడం చూసి దయ్యానికి జాలి కలుగుతుంది. అయితే ఇప్పుడు మీకు పిల్లలు పుడతారు కదా, ఇక మీరు నా పిల్లల్ని తీసుకోరు కదా. అస్సలు తీసుకోము. ఒకవేళ మాకు పిల్లలు లేకపోయినా మేం మీ పిల్లల్ని తీసుకోము. మీరు మంచివాళ్ళు. మీరు నన్ను బాగా చూసుకున్నారు. మీరు నా పిల్లల్ని లాక్కుంటారేమోనని భయపడ్డాను. ఇక నేను నా పిల్లల్ని తీసుకుని ఇక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను. దయ్యం తన పిల్లల్ని తీసుకుని శాశ్వతంగా అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతుంది. 9 నెలల తర్వాత దివ్య కవల పిల్లలకి జన్మనిస్తుంది. దివ్య మరియు అర్జున్ వాళ్ళ ఇద్దరి పిల్లలతో ఆ ఇంట్లో ఆనందంగా జీవిస్తారు. Thanks for watching.